పాన్ కార్డ్ 2.0 ఈ పాన్ కార్డ్ 2.0 అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మన పాన్ కార్డ్ పాతదికి డీయాక్టివేట్ అయిపోతుందా? కొత్త పాన్ కార్డ్ మనం అప్లై చేసుకోవాలా? ఏంటి అని చెప్పేసి ఒక డైలమాలో అయితే ఉన్నారు. మనకి ఈ పాన్ కార్డ్ 2.0 అనేది ఏమి కొత్తదైతే కాదు. 2017, 18 తర్వాత ఎవరైతే పాన్ కార్డ్స్ కొత్తగా అప్లై చేసుకుంటున్నారో, లేకపోతే పోయిన పాన్ కార్డ్‌ని రీప్రింట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ తోటే మీకు పాన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది 2018 నుంచే. సో, దాన్నే ఇప్పుడేంటంటే అఫీషియల్‌గా పాన్ కార్డ్ 2.0 అని చెప్పేసి అనౌన్స్ చేసి మనకి ఎక్కువ డేటా ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ తోటి మనకి కొత్త పాన్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఎవరైతే పాత పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళది డీయాక్టివేట్ అయితే అవ్వదు. మీకు ఎటువంటి అప్‌గ్రేషన్ అయితే ఇమ్మీడియేట్‌గా మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసుకున్నా, చేసుకోకపోయినా పాత కార్డ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్‌లో గవర్నమెంట్ ఎటువంటి గైడ్‌లైన్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు క్యూఆర్ కోడ్ తోటి పాన్ కార్డ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కెళ్ళి రీప్రింట్ పాన్ కార్డ్ అని కొట్టుకున్నట్లయితే మీకు డూప్లికేట్ పాన్ కార్డ్ అయితే వస్తుంది. సో, దాంట్లో క్యూఆర్ కోడ్ వస్తుంది. సో, ఎటువంటి హర్రీ అయితే అవసరం లేదు. పాన్ కార్డ్ 2.0 మీద ఇంక గవర్నమెంట్ ఎటువంటి గైడ్‌లైన్స్ ఇవ్వలేదు. మీ పాత కార్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కూడా మీకది వర్కౌట్ అవుతుంది. ఎవరన్నా కాల్ చేసి మీ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి, డీయాక్టివేట్ అయిపోతుందని ఫేక్ కాల్స్ వస్తే నమ్మకండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.